ఎవరైనా ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని మన మనసులో ఉంటాయి. దేవుడు కొన్ని కార్యాలు మన జీవితాల్లో చేయాలి అని ఆ మనస్సుతోనే మనం ఉపవాసం ఉంటాం కదండి. అయితే దేవుడు మనకు సహాయం చేసేటట్లుగా మొదట మనం కనికరించబడాలి. దేవుడు మన జీవితాల్లో సహాయం చేయడానికే నిలబడి ఉన్నారు. ఎవరి గుండెలో ఏ బాధ ఉందో, ఎవరికి ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చాలి అన్న మనసుతోటే మనం ప్రార్థిస్తూ ఉండగా, ఉపవసిస్తూ ఉండగా మన చుట్టూనే దేవుడు ఉన్నారు. సమయోచితమైన సహాయం పొందడానికి కృప పొందిన బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత ధైర్యంగా దేవుని సన్నిధికి మనం చేరాలి. మనలో దైనందిన జీవితంలో చిన్ని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ చిన్ని బలహీనతలతో మనం ఉంటాం. లేకపోగా కొన్ని పెద్ద బలహీనతలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. మనకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను ఫలానా రోజు తాగాను కదా, ఫలానా రోజు సో ఏంటంటారు యూట్యూబ్లో కొన్ని చూడకూడనివి చూశాను కదా, అప్పుడు అబద్ధం ఆడాను కదా, అప్పుడు లేని మాటలు చెప్పాను కదా. ఇవన్నీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో. ఇవన్నీ మన బలహీనతలు. ఆ బలహీనతలు మనకు గుర్తొచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, పొరపాటున మనం దేవుని సన్నిధికి రాలేము. ప్రార్థన చేయడానికి మనస్సు అంగీకరించదు. ఇంత అబద్ధమాడి ఏం వెళ్ళి ప్రార్థన చేస్తాను. అందుకనే ప్రభు అంటున్నారు కదా, గనుక మీరు కనికరించబడాలి. ఎందుకని? నేను మనిషిగా ఈ లోకంలో పుట్టాను. మీకు ఏ బలహీనతలు ఉన్నాయో నాకు ఆ బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే నరునిగా పుట్టాను కాబట్టి ఆ బలహీనతలు గుండా నేను వెళ్ళాను. శోధనలు మీకే కాదు నాకు వచ్చాయి. అయితే బలహీనతలు గుండా వెళ్ళాను, కానీ నేను బలహీనున్నైపోలేదు. నిజమే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కొన్ని బలహీనతలు తెలుసో తెలియకో పొరపాటున మన జీవితాల్లో జరిగిపోతాయి. కొన్ని కావాలని చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక పొరపాటున మన జీవితాల్లో జరుగుతాయి. అయితే ప్రభు అంటున్నారు, మీకు బలహీనతలు ఉన్నాయని, మీరేదో తప్పు చేశారని నాకు దూరంగా వెళితే సమయోచితమైన సహాయం నేను ఎలా చేయాలి? మీరు మొదట కనికరించబడాలి. దానికోసం మీరు నా దగ్గరికి రండి. నేను మీ దోషాలు తొలగించే దేవుణ్ణి, మీ బలహీనతలు తీసివేసే దేవుణ్ణి. మీ తప్పులు ఏవైనా ఉంటే పశ్చాత్తాపడితే వాటన్నిటి నుండి నేను విడుదలనిస్తాను.